అండి సాఫ్ట్ అండ్ టేస్టీగా రవ్వ లడ్డు చేసేసుకుందాం రండి. ఒక కప్పు గోధుమ రవ్వ, ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకొని కొంచెం కొంచెం చిక్కటి పాలు పోసుకొని మంచిగా కొంచెం ఇట్లా జారుడుగా అంటే ఇడ్లీ పిండిలాగా కలిపి ఒక 20 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. మన దగ్గర ఏమి ఉంటాయి వేయించుకొని అవి పక్కకు పెట్టుకోవాలి. అదే నెయ్యిలో నానబెట్టుకున్న రవ్వ వేసుకొని మంచిగా ఇట్లా బాగా వేయించుకోవాలన్నమాట. ఇది ఒక్కటి కొంచెం టైం పడుతుంది, కానీ చాలా చాలా టేస్టీ ఉంటుంది అనమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అయితే తర్వాత మళ్ళీ చక్కెర, దాంట్లో పట్టేంత చక్కెర వేసుకొని 2-3 ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చక్కెర పొడి, డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. తర్వాత చిన్న కప్పు కొబ్బరి పొడి ఎంత వేసుకున్నామో అంత పాల పొడి వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా ఉడికే వరకు కలుపుకొని చిన్న చిన్నగా రవ్వ లడ్డు వేసుకొని తింటే ఆహా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఎలాంటి రవ్వ లడ్డు ఈజీగా చేసేసుకున్నాం. చూడండి ఎంత బాగుందో సాఫ్ట్గా. ఒకసారి ట్రై చేయండి ఇట్లా.